రోజు కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటా. శంకుస్థాపన రాయి పాతాల్సిన నాడు ఇలా చేతులు కట్టుకుని కూసునేలా చేసిందది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మన ప్రాజెక్టుకి బలిస్తాను బైరెడ్డన్నా. ఇంకా చాలా ఆపో. నువ్వు ఎట్టా ఆవేశపడతావనే నేను ఢిల్లీ నుంచి దిగింది. బళ్ళారే, కత్తులు చేయలేని పని గన్నులు చేస్తాయి, గన్నులు చేయలేని పని బాంబులు చేస్తాయి, బాంబులు కూడా చేయలేని పని నా బాబు చేస్తాడు. రాయ్ సార్, దుబాయ్ నుంచి అని పిలిపించు. అలాగే సార్. ఇప్పుడు చిన్న దరిద్రుడు ఎంట్రీ. పవర్ ఉంది, పోలీసులున్నారు, రౌడీలున్నారు, అందరూ ఉండి ఏం పీకుతున్నారు? పోలీసుల్ని చెక్ పోస్టుల్ని అలర్ట్ చేశాను రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతమయ్యేదాకా దానికి దూరంగా దూరంగా ఉండు, దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్టులకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు? వదలను, దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబు చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. ఎన్ని కలువ పూలు! లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలు అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? పొగే. డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. పద. తమ్ముడు, చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10? రూపాయికి రాదా? రాదు బాయా. అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా. డెవలప్ అవునరా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతల గంగా, వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన, ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా, ఆ డబ్బాలో నువ్వే, ఈ దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ. అర సెకండ్ల ఇడ్లీ నా ముందు ఉండాలి, లేదనుకో ఫుల్ సెకండ్లో ఈ దాబానే ఇటు ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఫోన్ ఉందా? నానుంది. పంచ కాదు సార్, ఫ్రస్ట్రేషన్. నేను పాటలతో చచ్చిపోతున్నా. సరే కానీ బాబాయ్, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీస్ ఆడ ఒక్కడి దగ్గరనే ఉంది. ఆడు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే, ఫాస్ట్కి వెళ్ళి నాకు 4 హలో ఫాస్ట్కి వెళ్ళి 4 రోటీలు అండ బుర్జీ తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. తీసురా. ఇదిగో ఇడ్లీ. ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే, చట్నీ. ఇదిగో చట్నీ. ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే. నాతో నారా బిడ్డ. ఓకే. అన్నా, బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో, ఫోనా? అర్జెంటుగా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుని ఉంది, చేసుకొని ఇచ్చేస్తా.
సార్ మీరు ఇచ్చిన ఫోటోల వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేము ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు. శ్రీశైలం ఉన్న దొంగలపేట పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందర వచ్చేయండి సార్. ఒరే నాన్న, వాళ్ళిద్దరూ దోమలపేట దాబా దగ్గర ఉన్నారు. తమ్ముడు తీసుకో తమ్ముడు, ఆరామ్సే బాత్ కరో, అర్జెంట్ ఏం లేదు. ఇదిగోనమ్మా చిల్లీ చికెన్ చపాతి. బాస్. యు ఆర్ వెల్కమ్ బాస్. నువ్వా? అవును పార్ట్నర్, నేనే. ఆపరాబండి. నీ అబ్బా ఎక్కడ సచ్చావు? నీకోసం ఫోన్ ట్రై చేసి చేసి నాకు పిచ్చికిపోయింది. డబ్బులు ఏంట్రా నవ్వుతున్నావు? ఏ ఆ అమ్మాయి నీ ముందు ప్రేమించానని చెప్తే కానీ నమ్మవా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సింది వీడి ముందే. చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నీకోసం నేను చేసిన రిస్క్లు, నువ్వు పెట్టిన టెస్ట్లు ఎలా పాస్ అయ్యానో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్ను చూస్తే మీకు నవ్వులాటగా ఉందా? ఓ పక్క మా నాన్న చావు బతుకులో ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది, మీ నాన్న సేఫ్. నమ్మడం లేదా రాజ్? ఒరే నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి పందాలు కడుతుంటే ప్రాణాలతో ఆడుకుంటున్నావు అని భయపడేవాడిని. కానీ ఇప్పుడు అదే పందెం నా ప్రాణాలను కాపాడింది. సమయానికి డబ్బులిచ్చి నీ స్నేహితుడు మీ అమ్మ పసుపు కుంకాలను కాపాడేటరా. ఇది బెట్టు గెలవకుండానే నువ్వు గెలుస్తావని ఈ బెట్ కట్టినప్పుడే మాకు తెలుసు రాజ్. అసలు బెట్టు గురించి నీకెలా తెలుసు? అసలు ఈ బెట్ కట్టించిందే తను. అవును రాజ్, నువ్వు మీ నాన్న కోసం నా జీవితంలోకి వచ్చాననుకుంటున్నావు. కాదు, నేనే నా కోసం నీ జీవితంలోకి వచ్చాను. 13 సంవత్సరాలుగా ఓటమి తప్ప గెలవడం తెలియని నాకు, గెలుపు తప్ప ఓటమి తెలియని నీ క్యారెక్టర్ నచ్చింది. ఏ బంధుత్వం లేని వాళ్ళ కోసం కూడా ఏవైనా చేయాలనుకున్నప్పుడు నీలో మంచితనం నచ్చింది. 200 మంది సెక్యూరిటీ మధ్య నాకు లెటర్ ఇచ్చినప్పుడు నీలో ధైర్యం నచ్చింది. నా ఇంటికొచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీలో దమ్ము నచ్చింది. నా జీవితంలో ఒక రోజంతా నేను స్వేచ్ఛగా తిరిగేలా చేసినప్పుడు నీలో స్మార్ట్నెస్ నచ్చింది. తెల్లవారితే నాన్నకు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆపదలో ఉన్న ఆడపిల్ల చేయి వదిలినప్పుడు నీలో మగతనం నచ్చింది. 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,00,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. అందుకే ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసే నా క్లాస్మేట్ జేమ్స్ ని నీ లైఫ్ లోకి పంపించి, బెట్టింగ్ కోసం ఏవైనా చేసే నీతో పందెం కట్టించాను.
రేయ్, చెయ్యి వదిలేస్తావా? నీ ప్రాణాలు వదిలేస్తావా? పదండి.